హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ. కృష్ణుడి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన వేడుకలు ఎంతో మంది అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. కానీ వీటికి చిహ్నంగా ప్రతి ఒక్కరూ రాధాకృష్ణుల గురించి చెప్పుకుంటారండి. రాధా కృష్ణుడు వారి ప్రేమ ప్రపంచమే వెలకట్టలేనిది. ఎవ్వరు కూడా వెలకట్టలేనిది. కానీ రాధాకృష్ణులు ఎప్పుడు కూడా వారు కలిసే లేరండి. వారి ఒకరికొకరు విడిగా ఉన్నా సరే ఇప్పటికి ఇన్ని యుగాలైనా ఎంత చరిత్ర మారినా ఎన్ని యుగాలైనా వారి ప్రేమనే చిహ్నంగా అంటూ ఉన్నారు. వారి పిక్చర్స్‌నే రాధాకృష్ణ పిక్చర్స్‌నే ప్రతి పెళ్ళికి, పుట్టినరోజులకి ఎవరికైనా సరే గిఫ్ట్‌గా ఇస్తారు. వారి ప్రేమ అంత అమూల్యమైనది. ఈ ప్రపంచంలో ఎంతో మంది వాళ్ళకి కలిసి లేకపోయినా సరే రాధాకృష్ణులుగా ఉన్నవారు ఎంతో మంది కోకొల్లులుగా చెప్పొచ్చు ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరు కలిసి లేనంత మాత్రాన ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు అని కాదు. ప్రేమ ఉంది కాబట్టి వారు రాధాకృష్ణులు అయ్యారు. సత్యభామ, రుక్మిణి, మిగతా జాంబవతి, కృష్ణుడికున్న అష్టభార్యలకు లేని విలువ రాధకు మాత్రమే ఉంది. అంటే వారి మధ్య ఉన్న ప్రేమ ఎంత విలువైందో మనం అందరం అర్థం చేసుకుందాం. కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టినరోజే, కానీ ఆ రోజు రాధని కూడా మనం తలుచుకుంటూ ఉంటాం. రాధ గురించి, కృష్ణుడి గురించి ఎన్నో కథలు కోకొల్లులుగా మనం చెప్పుకుంటూనే ఉంటాం. వారి గురించి ఎంత చెప్పుకున్నా ఎన్ని యుగాలు చెప్పుకున్నా ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంటుంది రాధాకృష్ణుల స్టోరీ. కృష్ణుడి గురించి రాధ ఎదురు చూస్తూనే ఉంది. చివరికి ఎదురు చూస్తేనే ప్రాణాలు విడిచిందని కొంతమంది అంటారు. అలాగే కృష్ణుని తలుచుకుంటూ వేరే వివాహం చేసుకుందని కొంతమంది అంటారు. అసలు ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. కానీ రాధాకృష్ణులు వారి లవ్ స్టోరీ మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ప్రతి ఒక్కరూ రాధాకృష్ణులనే అనుకుంటారు. కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరియు కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా మరి ఒకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.